హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మొగలై చికెన్ కర్రీని చూపించబోతున్నాను. మంచి క్రీమీ టెక్స్చర్తో ఉండే ఈ మొగలై చికెన్ రైస్లో కన్నా చపాతీ, రోటీ, నాన్ పుల్కాస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న బాదం ఒక 10, జీడిపప్పు 10 నుంచి 15 వరకు. ఇవి నానబెట్టుకుంటే క్రీమ్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. సో నానబెట్టుకోకపోయినా అలా వేసుకోవచ్చు. అలాగే 2 యాలకులు, ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, తోక మిరియాలు వేసాను. మీ దగ్గర నార్మల్ మిరియాలు ఉంటే వేసుకోవచ్చు. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 కప్ పెరుగు. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ప్యూరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీలోకి. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక స్టవ్ మీద ఒక మందపాటి కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని అచ్చం నెయ్యితో కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. కాకపోతే నేను ఆయిల్ని కూడా వేస్తున్నాను. సో ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడుక్కున్న ఒక 1/2 కేజీ చికెన్ని నేను ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. ఆ మసాలాలన్నీ మంచిగా ముక్కలకి పట్టేసి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చక్కగా ఇందులో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇవి మధ్య మధ్యలో అలా కలుపుతూ క్యాప్ పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా క్యాప్ పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేలాగా ఉంచుకొని దాని తర్వాత క్యాప్ తీసేసి మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కల్లో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ప్యూరిని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 7 to 8 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం ఒకసారి క్యాప్ తీసుకొని ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది, జాగ్రత్త. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. నాకు స్పైసీనెస్ కావాలి కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. మీరు స్పైసీ తక్కువ తినేవాళ్ళైతే మనం ముందుగా క్రీమ్లో వేసుకున్న గ్రీన్ చిల్లీ సరిపోతుంది. ఇందులోకి కారం ఏది యాడ్ చేయరండి, ఎందుకంటే మొగలై చికెన్ అంటే ఈ కలర్లోనే ఉండాలి. క్యాప్ పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూసుకుందాము. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. సో ఇది ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి తీసుకొని ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకుంటూ అలా వేసుకోవాలి. కంపల్సరీగా కసూరి మేతి అనేది స్కిప్ చేయొద్దండి, ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. లాస్ట్లో ఒక 1/2 కప్ కొత్తిమీర, బటర్ని కానీ లేదా మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా క్రీమీగా ఉండే మొగలై చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.